ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. ఎలా ఉందంటే ఫిగర్ షోస్ ద బ్రాకెట్ యూజింగ్ జిప్ పెయిన్. జిప్ పెయిన్ అనే టైప్ పెయిన్ లో ఇలాంటి బ్రాకెట్ యూజ్ చేస్తాం టు కనెక్ట్ టై రాడ్. ఓకేనా, టై రాడ్ ని కనెక్ట్ చేయడం కోసం టై రాడ్ అంటారు. ద మాక్సిమం ఫోర్స్ in the rod is maximum force in the rod is 5 kilonewtons. ఈ రాడ్ లో తెలుసు కదా, రాడ్ ఎలా ఉంటుంది, దీని మీద లోడ్ 5 kilonewtons of force పడుతున్నాను టై రాడ్ మీద, which is inclined at an angle 30 degrees. 30 degrees యాంగిల్ తో ఉంది. ఓకే, 30 degrees యాంగిల్ తో ఉంది. 30 degrees angle and horizontally to 30 degrees. The bracket is functioned by means of 4 identical rods. Rods, number of rods in 4 identical rods. 4 only. 2 at A దగ్గర అలాగే 2 at B దగ్గర. The bolts are made of plain carbon steel. So carbon steel అలాగే flexibility ఇది ఇచ్చాడు. Factor of safety కూడా ఇచ్చాడు. Assume maximum shear stress theory. Maximum shear stress theory వచ్చేసి determine the size of the bolt. నేను అండర్లైన్ చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, దాని టై రాడ్ మీద పడే లోడ్ కూడా. ఓకేనా, సో ఇప్పుడు ఏం పాయింట్ అవుట్ చేయమన్నాడంటే వాటి యొక్క లెంత్లు కూడా ఇచ్చాడు. 150 25 25 25 50. ఈ వీటి మిడిల్లో వీటి యొక్క బోల్ట్కి మిడిల్లో సో 150 mm ఇచ్చాడు. అలాగే ప్లేట్ యొక్క ఎడ్జ్కి 25, అలాగే ప్లేట్ యొక్క ఎడ్జ్కి 25. సో ఇక్కడ ఈ ప్లేట్ ఇక్కడ మన ప్లేట్, ఇది మన ప్లేట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా 25 ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి 50 ఇచ్చాడు. ఇది 25, అలాగే ఇక్కడ నుంచి 50 ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాడు. వాడు ఇచ్చిన డేటా ప్రకారం చేయండి. ఎలా చేస్తారు, ఫస్ట్ ప్రైమరీ ఫోర్సెస్ సెకండరీ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయండి. ప్రైమరీ ఫోర్సెస్ సెకండరీ ఫోర్సెస్ అసలు హారిజాంటల్ ఫోర్సెస్ వెర్టికల్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. సొల్యూషన్ వాడు ఇచ్చిన డేటా ఎంత రాయండి. లోడ్ ఎంత, లోడ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ పడే లోడ్ P ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 kilonewtons అనుకోండి, which is inclined at an angle of 30 degrees. So beta angle కూడా ఇచ్చాడు 30 degrees. ఓకేనా, with the horizontal. The bracket is functioned by means of 4 identical bolts. Number of bolts 4 bolts at A and B దగ్గర. So A at దగ్గర 2, B దగ్గర 2. Okay, the bolts are made of plain carbon steel. So SYT ఇచ్చాడు. Yield stress for this material 400 Nm². అలాగే factor of safety is equal to ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. Assuming that is working stress, working load 400, that is SYT by, so factor of safety that is equal to 5 times divide division చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇది వర్కింగ్. సో క్యాలిక్యులేట్ సార్, క్యాలిక్యులేట్ సారీ 400 by divided by 5, that is equal to 80 వచ్చింది. 80 వర్కింగ్ స్ట్రెస్ Nm². కానీ ఇది కాదు మనకు కావాల్సింది టౌ మ్యాక్స్, సారీ వర్కింగ్ స్ట్రెస్ టౌ కావాలి, టౌ మ్యాక్స్ కావాలి. టౌ మ్యాక్స్ దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద వర్కింగ్ స్ట్రెస్. వర్కింగ్ ఈల్డ్ దగ్గర వర్కింగ్ అంటే ఈల్డ్ స్ట్రెస్ స్ట్రెంత్ లో హాఫ్ ఉంటుంది అనమాట షియర్ స్ట్రెంత్ అనేది. సో టీ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 80, దట్ ఈస్ ఈక్వల్ టు 40 Nm². దీని మీద చాలా ప్రాబ్లమ్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ నాకు టౌ మ్యాక్స్ వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ ప్రైమరీ ఫోర్స్ సెకండరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హారిజాంటల్ ఫోర్స్ ఫస్ట్ ఇది ఇంక్లైన్ ఉంది కాబట్టి వెర్టికల్ ఫోర్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. Vertical force, okay, is equal to P
sin 30 that is equal to P as a tells you 55 kilonewtons 5 into 10 to the power of 3 into sin 30 degrees that is equal to sin 30 వేస్తే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ sin 30 25 kilonewtons 2500 వచ్చింది. అలాగే హారిజాంటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు P cos theta అంటే ఇలాగా రిజాల్వ్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 10 to the power 3 into cos 30 is equal to cos 30 చేస్తే 4301 న్యూటన్స్ వచ్చింది. ఓకే ఎంత వచ్చింది? సో నాకు యాక్చువల్గా పడే లోడు వెర్టికల్ లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను కన్సిడర్ వెర్టికల్ ఫోర్స్ ఓన్లీ. ఓకేనా? సో వెర్టికల్ లోడ్ ఎందుకు పడుతుందో చూడండి ఒకసారి. వెర్టికల్ లోడే కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో దట్ ఈస్ ఈక్వల్ టు P1 ఇట్ ఈస్ ఈక్వల్ టు P2 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? ఓన్లీ వెర్టికల్ మాత్రం కన్సిడర్ చేయండి, వెర్టికల్ లోడ్. ఓకే, P1 P2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2500 హోల్ బై న్యూటన్స్ హోల్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఇది సారీ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ 4 బోల్ట్స్ 4 ఐడెంటికల్ అన్నారు కాబట్టి 5/4 ఇది ఎంత వచ్చిందంటే 625 న్యూటన్స్. సో P1 P2 వచ్చేసింది. దీని నుంచి ప్రైమరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రైమరీ ఫోర్సెస్ అంటే సో దీంట్లో హారిజాంటల్ ఫోర్సెస్ అంటే ఇది కదా హారిజాంటల్ ఫోర్సెస్ ఏదైతే హారిజాంటల్ ఫోర్సెస్ లిబరేట్ అవుతాయో ప్రైమరీ ఫోర్స్ అంటే షేరింగ్ ఎఫెక్ట్ కదా. సో హారిజాంటల్ ఫోర్సెస్ మాత్రం కన్సిడర్ చేసి చేస్తాను అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వల్ టు P2 డాష్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓకే హారిజాంటల్ ఫోర్స్ 4330.1 హోల్ బై 4 ఇది ఎంత వచ్చిందంటే మనకు వాల్యూ 1082.1 న్యూటన్స్. సో నాకు అసలు యాక్చువల్ లోడ్ ఎంత పడుతుందో తెలుస్తుంది. ఒక దాని మీద ప్రెజెంటెడ్ లోడ్ నాకు ప్రైమరీ ఫోర్సెస్ ఆల్రెడీ వచ్చేసి దీని నుంచి సెకండరీ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే P1 డబల్ డాష్ ఇస్ ఈక్వల్ టు P into E L1 whole by 2 into L1 square plus L2 square. సో చేస్తాను P ఆల్రెడీ నేను చెప్పాను ఆల్రెడీ. సో టోటల్ లోడ్ 625 పడుతుందని. ఓకే, సో టోటల్ లోడ్ ఎంత పడుతుంది? P1 రిజల్టెంట్ లోడ్ P1 P2 దగ్గర. సో నాకు నేను షీరింగ్ ఎఫెక్ట్ దేనివల్ల ప్రొడ్యూస్ అవుతాను? హారిజాంటల్ లోడ్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ప్రైమరీ ఫోర్స్ హారిజాంటల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, సెకండరీ ఫోర్స్ కూడా సేమ్ హారిజాంటల్ లోడ్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ఈ లోడ్ దగ్గర 4330.1 ఇంటూ ఎసెంట్రిసిటీ 50 plus 25 ఇంటూ సో L1 ఫస్ట్ డిస్టెన్స్. సో చూడండి ఒకసారి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు. సో ఫస్ట్ చూస్తే ఇది ఏ అనుకుంటే కానీ 150 plus 75 175. ఓకే, హోల్ స్క్వేర్ హోల్ బై 2 into L1 175 హోల్ స్క్వేర్ ప్లస్ L2 వాల్యూ దట్ ఈస్ రిమైనింగ్ 25. సో 25 హోల్ స్క్వేర్. సో ఇదంతా చేస్తే మనకి కనిపిస్తుందా? మనకి P1 డబల్ డాష్ మనకి ఎంత వచ్చిందంటే P1 డబల్ డాష్ 909.33 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ప్రైమరీ ఫోర్స్ 1082 వచ్చింది, సెకండరీ ఫోర్స్ 909
0.33 వచ్చింది. ఓకేనా. సో ఈ రెండు ఫోర్సెస్ యూజ్ చేసుకుని మనం బోల్ట్ యొక్క డయామీటర్ డిజైన్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలనేది మనకు మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీలో అసలు మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అంటే టౌ మ్యాక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 హోల్ స్క్వేర్ సిగ్మా 2 హోల్ స్క్వేర్ సిగ్మా 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ అన్నమాట. సో సిగ్మా 1 ఎలా వచ్చిందంటే మనకు సో P1 P1 డాష్ P1 డబల్ డాష్ మీద డిపెండ్ అవుతుంది. చూడండి ఒకసారి. సిగ్మా 1 is equal to P1 plus P1 double dash by unit area. So that is equal to P1 625 plus P1 double dash. So మనకి ఎంత వచ్చిందండి ఇది P1 double dash 909 వచ్చింది. 909 whole by area. సో టోటల్ ఎంత వచ్చిందంటే మనకు వాల్యూ ఇదంతా వాల్యూ మనకి 1534. సో 1534.33 బై ఏరియా. అలాగే టౌ కూడా ఫైండ్ అవుట్. టౌ ఈజ్ ఈక్వల్ టు సో P1 డాష్ బై యూనిట్ ఏరియా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1082 బై ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి అంత ఇలాగే ఉంచేది. డైరెక్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా t whole square plus tau square. So same tau max that is equal to square root of sigma 1 square and idantha square and idantha vachindi 1534.33 by 2a whole square plus 1082a whole square వచ్చింది. అలాగే సిగ్మా మ్యాక్స్ మనం పెరిమిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది 40 న్యూటన్స్. సో ఈ వాల్యూ అంతా 40 న్యూటన్స్. సో నాకు ఏ వచ్చేసింది. ఆ ఏ ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి. ఏ 33.17 వచ్చింది. 33.17 mm స్క్వేర్. సో చాలా తక్కువ వచ్చింది. సో దీని నుంచి ఏ అంటే 5/4 dc square is equal to 33.17. So that is equal to d square it is equal to 33.17 into 4 by 5. సో నేను అంతా చేస్తే నాకు అంటే వాల్యూస్ అన్నీ వేస్తాను. dc స్క్వేర్ ఎంత వచ్చిందో చూడవచ్చు. dc స్క్వేర్ 33.17 into 4 divided by pi. So square root answer చేస్తే 6 point. సో నాకు DC ఎంత వచ్చిందంటే 6.49 mm వచ్చింది. అలాగే D ఎంత వచ్చిందంటే DCకి ప్లేస్ DC by 0.8. సో దట్ ఈస్ ఈక్వల్ టు డివైడెడ్ బై 0.8 వేస్తే ఆటోమేటిక్ 8.1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ వచ్చింది. 8 mm వచ్చింది. 8 mm బోల్ట్ అంటే ఇంచుమించు 1 సెంటీమీటర్ బోల్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. లోడు 5 కిలోమీటర్స్ ఫోర్స్ కాబట్టి సో సరిపోతుంది. 4 బోల్ట్లు ఉంటాయి కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేయాలి ప్రాబ్లమ్ని. ఓకే చూడండి ఒకసారి. స్టార్టింగ్ కానీ నుంచి ఒకసారి చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా అంతా రాసుకోండి. ఫిగర్స్ బ్రాకెట్ టు కనెక్ట్ ద టైప్స్ వాట్ ఇది థైరాయిడ్ అంటారు. దీన్ని థైరాయిడ్ అంటారు. ఓకేనా. సో మ్యాక్సిమం ఫోర్స్ ఎంత పడుతుంది అన్నాడు 5 కిలోమీటర్స్ పడుతుంది అన్నాడు. విచ్ ఈజ్ ఇంక్లైన్డ్ టు యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద హారిజాంటల్ టు 30 degrees టు చేస్తా అన్నాడు. ఓకే. ద బ్రాకెట్ ఈస్ కాన్స్టెంట్ బై మీన్స్ ఆఫ్ 4 ఐడెంటికల్ బోర్డ్స్. అంటే ఇదంతా కూడా 4 ఐడెంటికల్ బోర్డ్స్ ఒకే రకమైన బోర్డ్స్తో ఫిక్స్ చేసాం అన్నాడు. ఏ అండ్ బి అండ్ ఏ దగ్గర 2 బోర్డ్స్, బి దగ్గర 2 బోర్డ్స్ అలా ఉండాలి. ద బోర్డ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్. ఆ మెటీరియల్తో ప్లెయిన్
కార్బన్ స్టీల్తో డిజైన్ చేశారంట. దాని యొక్క అల్టిమేట్ yield stress 400 Nm². Factor of safety is 5. Assuming maximum shear stress theory, determine the size of the bolt. Maximum shear stress theory యూజ్ చేసి determine the size of the bolt and the diameter of the bolt find out చేస్తే సరిపోతుంది. First load is equal to 5 kN, angle is 30 degrees to the horizontal. Number of bolts 4 యూజ్ చేశాడు, అది ఏ దగ్గర బి దగ్గర రెండు. SYT is equal to 400 Nm, factor of safety is 5. సో దాని నుంచి SYT by factor of safety as 18 Nm వచ్చింది. మరి మ్యాక్స్ షియర్ స్ట్రెంత్ ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద yield strength రాస్తే నాకు 40 Nm/mm. Vertical forces P sin, సో vertical గా దీన్ని రిజల్వ్ చేస్తే P 55 kN, that is 2500. హారిజాంటల్ గా రిజల్వ్ చేస్తే నాకు 433.0 Nm వచ్చింది. సో P1 is equal to P2 is equal to total load is equal to నాకు వెర్టికల్ మార్క్ తీసుకోండి 2500/4 625 Nm. అలాగే సెకండరీ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. C1 that is P1 dash that is equal to P2 dash for horizontal it is equal to horizontal force 43301.4. ఎందుకు హారిజాంటల్ ఫోర్స్ తీసుకున్నాం అంటే అది హారిజాంటల్లో అది ఇంటర్నల్గా యాక్ట్ అవుతుంది. ఓకేనా, అందుకనే ప్రైమరీ ఫోర్సెస్ సెకండరీ ఫోర్సెస్ హారిజాంటల్లో కన్సిడర్ చేసుకుంటాం. అలాగే సెకండరీ ఫోర్సెస్ కూడా హారిజాంటల్లో కన్సిడర్ చేయండి. సో నాకు టౌ మ్యాక్స్ ఈక్వల్ టు నాకు రిలేషన్ తెలుసు. టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా బై 2 అని ప్లస్ టౌ స్క్వేర్ అని. ఇది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ, దీన్ని మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ అంటారు. ఓకే, దీన్ని సో ఈ థియరీలో మొత్తం అన్ని సబ్స్టిట్యూట్ చేశాం. సో సిగ్మా 1 అంటే P1 ప్లస్ P1 డబుల్ డాష్ అది సెకండరీ ఫోర్సెస్. అలాగే స్టవ్ ఈజ్ ఈక్వల్ టు P1 డాష్ బై ఎస్టిమేట్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన డయామీటర్ అంతా గ్రౌండ్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి, 1కి 10 చాలు చేయండి ఇది. ఎన్ని